ఉదయ తరంగిణికి స్వాగతం. చిట్టి నేస్తాలు. ఈ వేసవి సెలవుల్లో హాయిగా బుడుగు అనే ఒక కొత్త చిన్న పిల్లాన్ని పరిచయం చేసుకుందామా? 1956-57 మధ్య వారపత్రికల్లో ప్రతిరోజు ప్రచురితమైన ఈ బుడుగు ముళ్ళపూడి వెంకటరమణ గారి ఒక సృష్టి. ఆయన సృష్టించిన ఈ ఆరేడేళ్ల పిల్లవాడు మనందరికీ చాలా దగ్గరగా ఉంటాడు. అప్పట్లో ఉండే క్రేజీ థింగ్స్ వాడి కళ్ళల్లోంచి చూస్తే ఎలా ఉంటుందో చూడ్డానికి వినడానికి చాలా సరదాగా ఉంటుంది. బుడుగు పాత్రకి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎలా అయితే న్యాయం చేశారో బాపు గారు దానికి తగ్గ బొమ్మలు వేసి ప్రాణం పోశారు. ఈ బొమ్మలు చూస్తూ బుడుగు మాటల్లోనే వాడి గురించి తెలుసుకుందానండి. ఈ బుడుగు చాలా ప్రసిద్ధి చెందిన క్యారెక్టర్. హాస్యమందున అరుణ అందవేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మ అంటూ ఆరిద్ర గారు మెచ్చుకున్న క్యారెక్టర్. సో ఇక ఆలస్యం చేయకుండా బుడుగు గురించి బుడుగు మాటల్లోనే విందాం రండి. ఈ బొమ్మ నేను, నా పేరు బుడుగు, ఇంకో పేరు పిడుగు, మా బామ్మ హారిపిడుగా అంటుంది అందుకు. ఇంకో అస్సలు పేరుంది, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, అది చాలా పొడుగు, కావలిస్తే మా నాన్నని అడుగు. అగో మా నాన్నకి నేను కొడుకు, మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మాస్టర్ చెప్పాడు. వీడు మంచివాడు కాదు, అంటే చెడ్డవాడు. అసలు వీడే కాదు, ఈ ప్రైవేట్ మాస్టర్లందరూ అంతే. ప్రైవేట్ మాస్టర్ అంటే ట్యూషన్ మాస్టర్. చిన్నపిల్లలకి చదువు చెప్పడం రాదు, పైగా సొంటి పిక్కలు తీస్తానంటారు, ఈడుకు తగని లెక్కలు చేయమంటారు. ఈ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మ బాబోయ్ అనేసింది. బామ్మకి ఆలు కూడా బాగా రావుట. అంటేనే మళ్ళా మాస్టర్ వస్తే రండి బాబు అని చాపేస్తుంది. అలుసు అంటే ఇదే. ఈ మాట మా బామ్మ చెప్పింది. ఈ మాస్టారు అలుసు తీసుకొని నన్ను తిడుతున్నాడు. నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా? నాన్న సిగరెట్లు కాలిస్తే మా బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే. ఇప్పుడిప్పుడే నాకు ఏడాది నుంచి ఈ మాస్టార్లు నా కోసం వస్తున్నారు. ఒకడి తర్వాత ఒకడు. వీడు 10వ వాడు కాబోలు. అందరూ నన్ను డబాయించడమే. ముందర చాక్లెట్లు తెస్తారు, ఒక్కడు పకోడీలు తాడు. పైగా ఆ చాక్లెట్ ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు. వాడి 10 ఇస్తే ఉతదే 1 2 తెస్తాడు. నేను 2 తింటే ఎన్ని ఉంటాయి అంటాడు. నేనేదో చెప్తా. 2 రోజులయ్యాక తిట్టుతాడు. నేనేమన్నా చిన్నవాడినా లేకపోతే చితకవాడినా? మేస్టార్ అంతవాడు, నా అంతవాడు లేడు. ఆ సంగతి చెప్పుతానా? వాడు ముఖం అదోలా పెట్టుకుంటాడు. ఉత్తినే నన్ను కోప్పడి ఆనకేమో నేను చూడకుండా నాన్నకు పిత్తూరి చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పాలి? అందుకే నేను తర్వాత కోప్పడేస్తాను. ఆ మాస్టర్ ఇంక రాడు. తర్వాత ఇంకో కొత్తవాడు. మళ్ళీ నాన్న నన్ను కోప్పడతాడు. రౌడీ రాస్కెల్ అంటాడు. మాస్టర్ మాటలే అందరూ వింటారు. అమ్మ నన్ను పోకిరి వెధవా అంటుంది, ఒక్కోసారి వెధవకానా అంటుంది. బామ్మ హారిపిడుగా అంటుంది. బామ్మ మంచిది. నా అంతవాడు లేడు. నన్నెవ్వరూ తిట్టకూడదు, కొట్టకూడదు. కొట్టితే పాపం. అసలు నేను చిన్నవాణ్ణి, నా నెత్తి మీద దేవుడు ఉంటాడు. నన్ను కొట్టితే వాడిని కొట్టడం అన్నమాట. నేను నిజంగా పెద్దవాడినే అనుకో, అందుకని కొట్టచ్చు. అయితే వాళ్లే నన్ను కుర్రకుంక అంటారుగా, అందుకే నన్ను కొట్టకూడదు. ఇదే నా అభిప్రాయం. ఈ మాట మా బాబాయ్ నేర్పాడు. బాబాయ్ దగ్గర ఇవి చాలా ఉన్నాయి. నా చదువు సమస్య అంటే కొత్త ప్రైవేట్ మాస్టర్ని తేవడం. ఎవరూ రానంటున్నాడట. అసలు ఇప్పుడు చదువు సంధ్య వద్దు అంటాడు బాబాయ్. ఇది బాబాయ్ అభిప్రాయం. బాబాయి సంధ్య వార్చడు, నాన్న కూడా. బామ్మ రోజు గంజి వార్చుతుంది. బాబాయ్ మాట ఎవరూ వినరు. ఏడ్సావుపో అంటారు. వాళ్ళ కాలేజీలో ఓ అమ్మాయింది, పర్వాలేదు బాగానే ఉంటుంది. అది ఒక్కటే బాబాయ్ మాట వింటుంది. ఎస్ అంటుంది. ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. నాకు ఇంగ్లీష్ ఇంకా బాగా రాదు, అయినా ఆ మాటలకు అర్థాలున్నాయట. ఎందుకుండువు? తెలియాలి అంతే. నాకు కోపం వస్తే జాటఠమాల్ అంటాను. అది ఎవరికీ తెలీదు. నేను అలా అంటే నాన్న జడ్డి వెదవా అంటాడు. ఆ మాటకు అసలు అర్థమే లేదంటాడు. ఎందుకు లేదు? ఉంటుంది, తెలియాలి అంతే. జాటఢమాలంటే అర్థం లేదు అని అర్థం. ఇది ఒక్క ప్రైవేట్ మాస్టర్కే తెలుసు. ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది. తెలివిగలవాడన్నమాట. అందుకే నా దగ్గర మానేశాడు. ఇప్పుడు కొత్తవాడు. వీడు మహా అయితే ఓ 10 రోజులు ఉంటాడేమో. చిన్నపిల్లల్ని నేను కాదనుకో, నేను పెద్దవాణ్ణి, ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను. సలహా అంటే అభిప్రాయం. అంటే నాకు బాగా తెలీదు, బాబాయ్ని అడుగు. నా దగ్గర 10 మాస్టర్లు పనిచేశారు. వాళ్ళు చేసిన తప్పులు నాకు కంఠతా వచ్చు. నా తొడ మీద చెవి మీద ఇంకా ఆ మార్కులున్నాయి. అందుకని కొంచెం సలహాలు ఇస్తాను.
ఇప్పుడు పింకీ మాస్టర్లను ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుస్తుంది, మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పింకీ మాస్టర్లకు తెలుస్తుంది. అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం, కొట్టడం అని కూడా అర్థం. ఈ ప్రపంచకంలో ప్రైవేట్లు ఎన్నో రకాలు, ఎన్ని రకాలో నేను చెప్పలేను, 10 రకాలు ఉంటాయేమో. ప్రైవేటు మాస్టర్లు కూడా ఎన్నో రకాలు. మగ మాస్టర్లు, ఆడ మాస్టర్లు, కళ్ళజోడువి, నల్లకోటువి, ఇంకా గుండు మాస్టర్లు, పిలక మాస్టర్లు. పూర్వకాలంలో నాకు ఈ 2 ఉండేవి. మాస్టర్లు కాదు, గుండు పిలకను. కొంతమంది చూడ్డానికి అచ్చంగా ప్రైవేట్ మాస్టర్లా ఉంటారు, కానీ నిజంగా కాదు. కొంతమంది చూడ్డానికి ప్రైవేట్ మాస్టర్లలా ఉండరు, కానీ నిజంగా అవును. ఇంకొంచెం మంది చూడ్డానికి నిజంగానూ ప్రైవేట్ మాస్టర్లే. అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు, కొందరు ఉత్తినే తిట్టుతారు. ఈ ప్రైవేట్ మాస్టర్ల గురించి ఇంకా బాగా రేపు చెప్పుకుందాం. టాటా.